చాలా మంది రామ్ చరణ్ గురించి ఇలా నెగిటివ్ మాట్లాడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు లేకపోతే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే అసలు రామ్ చరణ్ ఎవరు అని. ఆ మాటకు వస్తే నేను ఒకటి ఇలా అడుగుతున్నాను, మీరు కూడా చెప్పండి భయ్య. మీ హీరోసే ఉన్నారు, ఎన్టీఆర్ గారు కావచ్చు, ప్రభాస్ గారు కావచ్చు, మహేష్ బాబు గారు కావచ్చు, మన అల్లు అర్జున్ గారు కావచ్చు, ఇలా ఏ పానీ స్టార్ అయినా సరే వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ లేవా? వాళ్ళు ఎవరి పేరు లేకుండా వచ్చారా? నాకు తెలిసి ఎవరి పేరు లేకుండా వచ్చిందంటే మన నాని గారు, రవితేజ గారు, ఇంకా అలా కొంతమంది న్యాచురల్ స్టార్స్ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినారు. మీరు మనంతా పాన్ ఇండియా స్టార్స్ లెవెల్లో ఉన్న వాళ్ళు మాట్లాడే వాళ్ళు, మీ హీరోస్ కూడా ఎవరి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో ఒకసారి తెలుసుకొని మాట్లాడండి. ఊరికి లేయడం కాదు. ఇంకోటి చెప్పాలంటే, మనం ఎవరి తరపున వచ్చాము, ఎవరి క్రేజ్ వల్ల వచ్చాము స్క్రీన్ మీదకి అనేది కాదు, ఆ పేరు నిలబెట్టుకున్నామా లేదా అనేది. నువ్వు ఎంత పెద్ద కొడుకు అయినా ఉండొచ్చు, కానీ నువ్వు నిలబెట్టుకోవడం, ఆ పేరు నిలబెట్టుకోవడం, మర్యాదను కాపాడుకోవడంలోనే ఉంటుంది అసలైనది. రామ్ చరణ్ అది నిలబెట్టుకున్నాడు. ఒక ఇంటర్వ్యూలో ఆది గారు చెప్తారు, చిరంజీవి గారి కొడుకు చిరంజీవి అయ్యి చూపించాడని. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్నయ్య, ఆయన గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఆయన స్థాయి వేరు. కొంచెం మాట్లాడే ముందు మీ హీరోస్ గురించి కూడా చదివి మాట్లాడింది భయ్య. జై రామ్ చరణ్ అన్నయ్య.